హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్. అందరికీ నమస్కారం అండి. జీడిఎస్ నోటిఫికేషన్ 2024లో భాగంగా ఈరోజు మనము బీపీఎం అండ్ ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ వీరికి ఎంత శాలరీ వస్తుందో మీకు వివరంగా విత్ ప్రూఫ్తో వాళ్ళ పే స్లిప్ అంటే రీసెంట్ మంత్ జూన్ 2024 మంత్ది నేను పే స్లిప్తో మీకు వివరంగా వివరిస్తానండి. కాబట్టి ఇది చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా వీళ్ళ శాలరీ పట్ల మీకున్న అపోహ తొలగిపోతుందని నేను కోరుకుంటున్నాను. ముందుగా బీపీఎంది చూసుకున్నట్లయితే ఇక్కడ టీఆర్ కంటిన్యూటీ అలవెన్స్ కింద 12,000 వస్తుందండి. అంటే మనకు నోటిఫికేషన్లో చూపించిన విధంగా బేసిక్ పే 12,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ వీరికి డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ రూపంలో శాలరీలో సగం డిఏ రూపంలో చెల్లిస్తారు. అంటే బేసిక్ శాలరీ 12,000 అయితే వాళ్ళకు డిఏ సగం అంటే 6,000 వస్తుంది. అంటే 12,000 ప్లస్ 6,000 18,000 వీళ్ళ మొత్తం శాలరీ 18,000 రూపీస్ వరకు వస్తుందండి. బీపీఎంకి వాళ్ళ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 250 రూపాయల నుండి 500 వరకు ఇస్తారండి. అది ఆయా గ్రామాల బట్టి 250 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఇస్తారండి. నెక్స్ట్ వీళ్ళకు కొన్ని బేసిక్ డిడక్షన్స్ ఉంటాయి. అవి పోస్టల్ రిలీఫ్ ఫండ్ కింద 30 రూపీస్, ఈడీజీఐఎస్ ఇది ఒక 50 రూపీస్, ఇలా కొన్ని డిడక్షన్స్ ఉంటాయండి. ఇవి చిన్న డిడక్షన్స్, అది పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం పోను టేక్ హోమ్ పే అని కింద ఉంటుంది. 18,170 రూపీస్ మన చేతికి అందుతుంది. కాబట్టి బీపీఎంకి మనకు చేతికి వచ్చేసరికి 18,000 చిల్లర అనేది ఉంటుంది. అంటే 18,000 చిల్లర అనేది మన చేతికి వస్తుంది. నెక్స్ట్ ఏబీపీఎంకి చూసుకున్నట్లయితే వీళ్ళకు టీఆర్ కంటిన్యూటీ అలవెన్స్ కింద 10,000 రూపీస్ అంతుందండి. అంటే మనకు నోటిఫికేషన్లో చూపించిన విధంగా వాళ్ళ బేసిక్ శాలరీ 10,000 ఉంటుంది. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ రూపంలో వీళ్ళకు సగం అంటే 5,000 రూపీస్ అంతుంది. కాబట్టి వీరికి 10,000 ప్లస్ 5,000 15,000 రూపీస్ వీళ్ళకు శాలరీ ఉంటుంది. అదే కాకుండా వీళ్ళకు సైకిల్ అలవెన్స్ కింద 180 రూపీస్ అందుతుందండి. నెక్స్ట్ ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్ అని ఒక 25 రూపీస్ వస్తున్నాయండి. ఈ విధంగా వీళ్ళకు కొంత ఎక్స్ట్రా రూపంలో ఒక 200 దాకా వస్తుంది. కాబట్టి వీరికి కూడా చిన్న డిడక్షన్స్ బీపీఎం ఏబీపీఎంకి ఎలా ఉంటాయో బీపీఎంకి ఎలా ఉంటాయో ఏబీపీఎం కూడా డిడక్షన్స్ అలానే ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఈ చిన్న డిడక్షన్స్ పోను వాళ్ళకి టేక్ హోమ్ పే కింద 15,125 రూపీస్ అంటే 15,000 చిల్లర వీళ్ళకి వస్తుందండి. కాబట్టి బీపీఎంకి ఏబీపీఎంకి శాలరీ తక్కువ అనే అపోహ నుంచి ఇది మిమ్మల్ని క్లియర్ చేస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి జీడిఎస్ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ అంటే ఎక్కువ మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి నిరుద్యోగం మన ఆంధ్ర తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉందండి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు జాబ్ సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ప్లీజ్ మా ఎఫర్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.